ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొక రోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకు చక్కని అవకాశం ఇచ్చారు. కీర్తనల గ్రంథం 3వ అధ్యాయంలో 4వ వచనం ప్రకారంగా, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. దేవాతి దేవుడు ప్రార్థనలు ఆలకించేవాడు, జవాబిచ్చేవాడు, ఉత్తరమిచ్చేవాడు అని కీర్తనకారుడు తన అనుభవంలో చెబుతూ ఉన్నాడు. నేను కష్టం వచ్చినప్పుడు, ఆపద కలిగినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎలుగెత్తి ఏడుస్తున్నాను, మొర్ర పెట్టుకుంటున్నాను. అంతకుముందు ఎంతోమందికి విన్నవించుకున్నాను, విజ్ఞాపనలు చేశాను, మొర్ర పెట్టాను, కానీ ఎవరూ నా ప్రార్థనలకు ఉత్తరం ఇవ్వలేదు. ఇప్పుడు అదే ఏడుపు ఎక్కువైపోయింది, రోదన ఎక్కువైపోయింది. ఎలుగెత్తి ఏడ్చే పరిస్థితికి వచ్చాం. ప్రారంభ దశలో దుఃఖపడతాం, ఆ తర్వాత ఏడుస్తాం, ఆ తర్వాత ఎలుగెత్తి ఏడ్చి మొర్రపెట్టుకుంటాం, కేకలేస్తాం, అరుపులు వినబడతాయి. అలా కీర్తనకారుడు అనుభవంలో కూడా ఆ స్థాయికి వచ్చాడు. అప్పుడు అంటున్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొర్రపెట్టినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా అలా ఎలుగెత్తాల్సిన పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేక లేదా చెప్పి ఇంకా ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి కలిగినప్పుడు ఆయనకు మొర్రపెట్టుకోవాలి. ఆయన దాన్ని ఆలకిస్తాడు, ఉత్తరం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, జవాబిస్తాడు, శాంతి సమాధానంతో నింపుతాడు, పరిస్థితుల యొక్క స్థితిగతులను మారుస్తాడు, మనకు అనుకూలమైనటువంటి పరిస్థితిని ఆయన కలుగజేస్తాడు. కాబట్టి మనమందరం యెహోవాకు మొర్రపెట్టుకుందాం. ఈరోజు ఇంతవరకు నువ్వెక్కడెక్కడ ఏడ్చావో, ఎవరెవరికి మొరపెట్టుకున్నావో, కానీ ఇప్పుడు దేవుని ఎదుట విజ్ఞాపనం చేయాలి. అలాగే కేవలం ఏదో నోటి మాటలతో, పెదవులతో కాకుండా ఎలుగెత్తి హృదయపూర్వకంగా ఆయనకు మొర్రపెట్టుకున్నట్లయితే ఆయన రోజు నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. ఏ విషయంలో ప్రార్థన చేస్తావు, ఏ విషయంలో అడుగుతావు, ఈరోజు నువ్వు ప్రార్థించు. ఇదే వాక్య ఆధారంగా ప్రార్థన చేయి. తప్పక నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఆ ప్రకారంగా దేవుని నువ్వు స్తుతిస్తావు. ప్రార్థన. మహోన్నతుడైన మా తండ్రి, మా జీవితంలో బాధలు, కష్టాలు, శ్రమలు, శోధనలు, ఏడుపు, దుఃఖం కలిగినప్పుడు, ఎంతో ఎలుగెత్తి ఏడవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఆ ఎలుగెత్తి నీ సన్నిధానంలో గనక మేము మొర్రపెట్టుకుంటే మాకు తప్పక ఉత్తరమిచ్చి, జవాబిచ్చి, సమాధానమిస్తానని మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలు ఎవరైతే అలాంటి విజ్ఞాపన చేయబోతున్నారో, నీకు మొర్రపెట్టుకోబోతున్నారో, ఎలుగెత్తి నీ సన్నిధిని ప్రార్థన చేయబోతున్నారో, నిశ్చయంగా వారి ప్రార్థనలు ఆలకించి తప్పక జవాబులతో నింపండి. ఈ దినమంతా మీ సన్నిధిలో వారు విజ్ఞాపన పూర్వకంగా, ప్రార్థన పూర్వకంగా సాగి మీ ఆశీర్వాదాలు పొందుకునేటట్లు సహాయం చేయండి. వారికి ఉన్న దుఃఖము, ఏడుపు, సమస్యలన్నీ కూడా యేసు నామముననే తొలగిపోవునుగాక, కార్యములు సఫలమగునుగాక, సమాధానము, శాంతి పొందుకుందురుగాక. అతి కృపతో నింపి బలపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవుడు మీకు ఉత్తరమిచ్చునుగాక. ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు.